భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. కుప్పగూలిపోయాయి సెన్సెక్స్, నిఫ్టీ. ఒక్క రోజులోనే 9 లక్షల కోట్లు, అక్షరాల 9 లక్షల కోట్లు మాయమైపోయాయి, ఆవిరైపోయాయి మొత్తం కూడా. సెన్సెక్స్ 1065 పాయింట్ల నష్టంతో 82,180 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో 25,225 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఈ 3 నెలల కాలంలో చూసుకుంటే ఈ 3 నెలల కాలంలో ఇదే భారీగా కూడా మార్కెట్ పతనం అవటం. ఇక లాభాల్లో హిందుస్థాన్ జింక్, దాల్మియా భారత్ ముగిశాయి. టాటా కాక్స్, గోద్రేజ్ కన్జ్యూమర్స్, హెచ్డిఎఫ్సి షేర్లు కూడా లాభాల్లోనే ఉన్నాయి. ఇక నష్టాల్లో చూసుకుంటే కనుక ఒబియో రియాలిటీ, యూపీఎల్, హెవెల్స్ ఇండియా, లోదా డెవలపర్స్, బెల్, పాలీక్యాప్, ఓల్టా షేర్లు. ఇక అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దీని మీద ప్రభావం చూపించిన అంశాలు. ఇక గ్రీన్లాండ్ మీద ట్రంప్ ఒత్తిడి, దీంతో కూడా కంపెనీలు వెనక్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దూకుడుతోనే ఒత్తిడిలో కంపెనీలు ఉన్నాయి. దీంతో కూడా దాంట్లో ఉన్నటువంటి షేర్లు తీసివేయడంతో కూడా ఒక్కసారిగా కూడా ఈ విధంగా కూడా పడిపోయి యూరప్ దేశాలపై ట్రంప్ తారీఫ్లు కూడా మరో కారణంగా తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 3 నెలల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంతగా పతనం అవటం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి అంటే ఎందుకు ఏ కంపెనీ లాభాల్లో ఉన్నాయి, ఏ కంపెనీలు నష్టపోయాయి, ఎందుకు కొన్ని కంపెనీలు మాత్రమే నష్టపోయాయి, ఈ అన్ని అంశాల గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రజెంట్ నాతో పాటు అందుబాటులో ఉన్నారు మాలపాటి ప్రభు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. వారితో మాట్లాడదాం. హలో ప్రభు గారు. హలో అండి. ప్రభు గారు ఒక్కసారిగా కూడా మాలపాటి ప్రభు గారు ఒక్కసారి ఎస్ ప్రభు గారు, ఈ 3 నెలల కాలంలో చూసుకుంటే ఒక్కసారిగా కూడా స్టాక్ మార్కెట్లు అంత క్రాష్ అయ్యాయి ఈరోజు. అంటే ఎందుకు, ఏ కారణాలు? అంటే కరెక్ట్ గా 1 ఇయర్ అయింది మిస్టర్ తరీఫ్ లైన్ లోకి వచ్చి. మిస్టర్ తరీఫ్ అంటే వరల్డ్ మొత్తం అన్ని కంట్రీస్ మీద టారిఫ్ వేసి భయంకరంగా ఇబ్బంది పడుతున్నాడు. కరెక్ట్ గా ఇదే రోజు లాస్ట్ ఇయర్ జనవరి 20th ఆయన సీట్ లోకి వచ్చారు. అక్కడి నుంచి మార్కెట్ ఇబ్బంది పడుతూనే ఉంది కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్. అంటే ఏదో ఒకటి కొత్త తీసుకొస్తూనే ఉన్నాడు. ప్రజెంట్ లేటెస్ట్ ఏంటి, యూరోపియన్ మీద ఎవరైతే గ్రీన్లాండ్ సపోర్ట్ చేస్తున్నారో నాటోలో 8 కంట్రీస్ మీద 10% ఎక్స్ట్రా ఛార్జ్ అని 6 months తర్వాత జూన్ నుంచి ఒకవేళ డెన్మార్క్ నుంచి కానీ ఇటు నుంచి కానీ గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి, నేను ఆక్యుపై చేయాలి గ్రీన్లాండ్ ని నన్ను తీసుకోకుండా ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళకి ఎవరికైనా 25% ఎక్స్ట్రా టారిఫ్లు అని చెప్తున్నాడు ఆయన. దానివల్ల ఏముంది, ఇప్పుడు డెన్మార్క్ గ్రీన్లాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, బాగా చేస్తుంది కూడా, ఎవ్రీ ఇయర్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. సో దాని అనుగుణంగా ఇప్పుడు డెన్మార్క్ లైన్ లో ఉంది కాబట్టి సోల్జర్ మొత్తం, ఆర్మీ మొత్తం, డెన్మార్క్ మొత్తం అసెంబుల్ అవుతున్నారు. ఆ టెన్షనే మార్కెట్ లో ఉంది కాబట్టి కొంచెం తీసుకుంది. దాని కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఇవాళ. ఎప్పుడుకో వస్తుంది అనుకున్నది ఇవాళే వచ్చేసింది. 3.5 వస్తుంది అనుకుంటే ఎప్పుడుకో వస్తుంది అనుకుంటే దాదాపుగా దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో ట్రేడ్ వార్ కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ అంటే యుక్రెయిన్ రష్యా ఆగలేదు, అది కూడా ఫ్లేర్ అప్ అయింది నిన్న. యుక్రెయిన్ రష్యా కొంచెం ఎక్కువ యుక్రెయిన్ మీద దాడి చేసింది. సో అది కొంచెం ఇమీడియట్ గా రీసెంట్ గా ఆయన చేశారు కాబట్టి ఆయన కూడా సందడిలో సడేమి అన్నట్టు ఇమీడియట్ గా యుక్రెయిన్ మీద బాగా అటాక్ చేశారు. అదొకటి, అది ఫ్లేర్ అప్ అయింది. తగ్గుతుంది అనుకునేది ఆగిపోతుంది అనుకునేది ఆగలేదు. ఇక కొత్త ఇష్యూస్ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి దాని అనుగుణంగా జియోపొలిటికల్ టెన్షన్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ 9 లక్షల కోట్ల రూపాయలు కూడా ఆవిరైపోవటానికి కేవలం ట్రంప్ చర్యలే ఇలా స్టాక్ మార్కెట్ ఇంత పతనం అవటానికి అని చూడొచ్చాయి. ఎస్, నో అదర్ ఇస్ దేర్. జియోపొలిటికల్ టెన్షన్ తప్ప మనకేం లేదు. మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. ఇంకా నెక్స్ట్ క్వార్టర్ కూడా 2 quarters లో కూడా 25 basis points తగ్గుతాయి. ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ అనుకున్న దానికంటే కంట్రోల్లో ఉంది. ఏం భయం లేదు. జీడిపి మంచుకుంది. ఏ కంట్రీ కూడా అంత జీడిపి లేదు కదా. మనకు వచ్చిన జీడిపి డెవలప్డ్ కంట్రీస్ కూడా లేదు. సో డెఫినెట్ గా మన స్ట్రాంగ్ ఇది ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ కూడా 7.2 GDP అని డిక్లేర్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్. సో పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్కువ మనకే ఇది ఉంది. సో
సో మనం స్ట్రాంగ్ గా ఉన్నాం, కాకపోతే పెద్దన్న పొజిషన్ ఫాలో అవుతాం కాబట్టి జనరల్ గా వాళ్ళు యుఎస్ మార్కెట్స్ దాన్ని బట్టి మనకి ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఆయన ఏమైనా చర్యలు తీసుకుంటే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. Yes. ఇప్పుడు ఈ టెరిఫ్ల వల్ల ఇబ్బంది పడేది తప్ప వేరే ఆల్టర్నేట్ ఏమీ లేదు. ట్రేడ్ అంటే ప్రభు గారు, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏమో ఇంత ఒత్తిడిలో కూడా కొన్ని లాభాల్లోనే ఉన్నాయి. వీటికి కారణాలు ఏంటి? కొన్ని కంపెనీసే షేర్స్ అంత పతనం అవటానికి, కొన్ని కంపెనీస్ లాభాల్లో ఉండటానికి. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ పడుంటాయండి. ఆల్రెడీ పడున్నవి ఏంటంటే కొంచెం న్యూస్ ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ముందే న్యూస్ ఉంది. మాక్సిమం దాంట్లో ఉన్నదంతా దాదాపుగా అంటే ఆ న్యూస్ ఎఫెక్ట్ ఉన్నది కొంచెం ఇదైపోతుంది. ప్లస్ అక్కడైనా కొన్ని Q1 Q3 రిజల్ట్స్ వచ్చి ఆ దాంట్లో ఏదైనా సపోర్ట్ ఉంది, ఏదైనా సపోర్ట్ తీసుకొని డౌన్ లెవెల్ ఎక్కడైనా సపోర్ట్ తీసుకున్నప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చి ఉంటది. ఎప్పుడైనా సరే బాగా మార్కెట్ పడుతున్నప్పుడు పెరిగే స్టాక్స్ కూడా ఉంటాయి, కొన్ని బాగా పెరిగినప్పుడు మార్కెట్ తగ్గే స్టాక్స్ కూడా ఉంటాయి. అంటే దాని అనుగుణంగా ఆ కంపెనీకి రిలేటెడ్ న్యూస్ ఉన్నప్పుడు దాని ప్రకారంగా కొన్ని ఉంటాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు వేవ్ లెంత్, ఆ వేవ్ వచ్చినప్పుడు నెగిటివ్ వేవ్ లో కొన్ని పడే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే అంతకు ముందు కొంచెం పెరుగుంటాయి. పెరుగున్నప్పుడు ఏం చేస్తారంటే అందరికి భయం వేస్తుంది, ఇది ఏదో నెగిటివ్ గా ఉంది, కొంచెం మార్కెట్ పడే ఛాన్స్ ఉంది, ఇక్కడ అమ్మేసుకుందాం, మనకు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాం, అమ్మేసుకుందాం అనే ఉద్దేశంతో కొన్ని స్టాక్స్ భయంతో అమ్మేది కొన్ని, ఫియర్ తో అమ్మేది కొన్ని, ప్రాఫిట్ బుక్ చేసుకునేది కొన్ని, లాసుల్లో కూడా అమ్మేసి కింద మళ్ళీ కొనుక్కుందాం, యావరేజ్ రేట్ మనకి తక్కువది అనే ఉద్దేశం కూడా ఉంటుంది. పడేటప్పుడు డిఫరెంట్ అందరూ పడేటప్పుడేమో అందరూ ఒకేసారి అమ్ముతారు, పెరిగేటప్పుడే డిఫరెంట్ లెవెల్స్ లో కొంటారు. సో పడేటప్పుడు ఆ ఫియర్ తో అమ్మే ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని స్క్రిప్ట్స్ లో ఆ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. అండ్ ఇప్పుడు ఇంత జియో పాలిటిక్స్ ఇంత హీట్గా ఉన్నాయి మొత్తం కూడా, ఈ సమయంలో ఎక్కువగా కూడా ఇన్వెస్టర్స్ ఎటువైపు మొగ్గు చూపుతూ ఉన్నారు? నేను ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదంటాను. ఇది అవకాశం, సదవకాశం. మామూలుగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దొరకవు కదా. మంచి రేట్లు, మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ తక్కువలో కావాలంటే దొరకవు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భయపడాల్సిన పనే లేదు. మార్కెట్ రెడ్ అంటే మనకి మంచిది, మార్కెట్ పడుతుంది అంటే మంచి రేట్లో దొరుకుతాయి, రేట్లన్నీ మంచి తక్కువ రేట్లో దొరుకుతాయి. అదే బ్లూ అంటే పెరుగుతున్నప్పుడు ఏంటి, ఎక్కడో చోట కొనాలి, ఆ ఫియర్ తో కొంటాం, అదే మళ్ళీ తర్వాత తగ్గచ్చు పెరగచ్చు. అది తగ్గింది అనుకోండి మనకి తక్కువలో ఆ డిస్కౌంట్ కూడా మనకి క్రియేట్ అయినట్టే కదా. ఫ్యూచర్ లో ఎక్కడి నుంచి పడిందో అక్కడ వరకు వెళ్తే అక్కడ కొన్నప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ఛాన్సులు ఉంటాయి, లేదా కింద మనకి యావరేజ్ చేసుకోకపోయినా వెయిట్ చేస్తే మన టార్గెట్ ప్రకారం, టేస్ట్ ప్రకారం 20% 30% వెయిట్ చేస్తే మార్కెట్ లో ఇచ్చిన రిటర్న్స్ ఎక్కడ రాదు. కానీ నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. ఇవి ఉంటేనే డబ్బులు వస్తాయి. మార్కెట్ పడింది కానీ బెంబేలు ఎత్తిపోతే డబ్బులు రావండి. పేషెన్స్ ఉంటేనే డబ్బులు వస్తాయి. మీరు చెప్తుంది ఏదైతే ఉందో డెఫినెట్ గా కూడా ఇది లాంగ్ టర్మ్ లో వెయిట్ చేసే వాళ్ళకే కదా వర్క్ అయ్యేది. మార్కెట్ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మనం మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోవద్దు. నేను షార్ట్ టర్మ్ లోకి వచ్చి నాకు డబ్బులు కావాలంటే రావండి, ఎట్టి పరిస్థితుల్లో రావు. మీకు మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకొని డబ్బులు రావాలి, పేషెన్స్ ఉండాలి, దానికి టైం ఇవ్వాలి, అప్పుడు కానీ రిటర్న్స్ రావు. అంతేగాని నేను ఈ నెల ఇప్పుడు పెట్టాను, నెక్స్ట్ మంత్ కి నాకు కొంత రావాలి, లేకపోతే సంవత్సరానికి నాకు ఇంత రావాలి, మనం చెప్పిన మాట మార్కెట్ వినదండి. మార్కెట్ మాట మనం వినాలి, విని తీరాలి. ఎవరైనా సరే ఇన్వెస్టర్ అనే వాళ్ళు పేషెన్స్ ఉండాలి, డబ్బులు వస్తాయి, లేకపోతే రావండి. ఎందుకంటే దాని అనుగుణంగా ఏదైనా న్యూస్ ఉండి, పాజిటివ్ ఉండి, ఆ ట్రెండ్ ఫ్లో లో మనం ఉంటే మనం మంచిది ఉంటుంది. అది ఎగిరిస్తున్నాం అనుకోండి, మనం ఎంత ఏటికి ఎంత ఎదురున్నా మనం ముందుకు వెళ్ళలేము. సో అది మెయిన్. ఎందుకంటే ఆ ఫ్లోకి మన ఫ్లోలో ఉండాలి. సో అప్పుడు మనకి ఉంటది కాబట్టి ఆ ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ మనం పట్టుకోవాలి, అప్పుడు డబ్బులు వస్తాయి. అంతేగాని ఇప్పుడు లాస్ట్ 1 year 1.5 year నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ ఇప్పుడు బాధగానే ఉంటది. ఏ పోర్ట్ఫోలియో చూసినా సీనియర్ ఇన్వెస్టర్స్ అయినా, ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయినా ఈ సంవత్సరం 25 లో చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భయంకరంగా ఉంటారు. ఇవాళ కూడా బాగుపడ్డాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సో 60-70% స్మాల్ క్యాప్ పడింది. మిడ్ క్యాప్ కొంచెం పర్వాలేదు, దానికంటే పర్వాలేదు. లార్జ్ క్యాప్ కూడా ఇదైనాయి. సో టోటల్ గా మొత్తం ఇదవుతున్నప్పుడు మంచి రేట్లు దొరుకుతున్నాయి. ఇది సదవకాశం. కమీలియన్స్ కి అమావాస్య ఎట్లో, మన అమావాస్య అంటే అమ్మో అనుకుంటాం, కమీలియన్స్ కి అమావాస్య పండగ. అట్లానే ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రెడ్ కనపడిందా పండగ అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మంచి రేట్లో దొరకవు, హై రేట్ లో కొనుక్కోవాల్సి వస్తుంది.
అందుకని క్యాష్ ఈజ్ ద కింగ్ ఆల్వేస్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళు, ఎందుకంటే యావరేజ్ చేసుకోవడానికి కానీ మార్కెట్ పడినప్పుడు ఎంటర్ అవడానికి కానీ ఎప్పుడైనా సరే మనకున్న క్యాపిటల్లో కొంత పర్సెంట్ క్యాష్ రూపంగా ఉంటే ఎప్పుడైనా ఇమీడియట్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రీట్రేస్మెంట్ అయినప్పుడు సదవకాశం ఉండేది. అంటే ఈ ట్రంప్ ఉన్నంత కాలం కూడా ఈ స్టాక్ మార్కెట్లు ఇంతే ఉంటాయి. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అలాంటప్పుడు కూడా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతూ ఉంటాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. రాత్రి ఒకటి చెప్తే మన మార్నింగ్ పోయేదానికి నేను చెప్పలేదు అంటాడు ఆయన, లేదా ఇంకోటి కొత్తది తీసుకొస్తాడు ఆయన. ఇప్పుడు డెఫినెట్ గా మనం అంత ఇది చేయలేము. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ 2026 లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? నవంబర్ లో ఉన్నాయి. అంటే పార్టీ పునరాలోచించి ఇప్పుడు జస్టిన్ ట్రూడో కెనడాలో ఆయన్ని ఎలా మార్చారో అట్లానే ఇక్కడ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్లే చెప్తున్నారు, వాళ్లే ఇష్టపడట్లేదు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్లే వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు 50 సెనేట్స్ లో 50లో 47 ఉన్నాయి. ఆ 47 లో ఒక 7 అటు ఇటు అయినాయి అనుకోండి. సో డెఫినెట్ గా మీకు తేడా వస్తుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అక్కడ కూడా కొంచెం తేడా వస్తుంది. అది నిజంగా ఉన్నప్పుడు అభిశంసన పెట్టిన రోజు వాళ్ళు ఎగెనిస్ట్ కనుక ఓటేస్తే ఎప్పుడే అవసరం లేదు, ఆ బిల్లు ఇమ్మీడియట్ పెడితే ఎమ్మటే పాస్ అయింది అనుకోండి, డెఫినెట్ గా పార్టీ పునరాలోచించి వేరే వాళ్ళని పెట్టే అవకాశం కూడా ఉంది. అది ఎప్పుడవుతుంది? వాళ్ళు నవంబర్ దాకా ఉంటారా, ఈ లోపల చేస్తారా అనేది చెప్పలేం. కాబట్టి దే హ్యావ్ టు టేక్ ద డిసిషన్. ఎందుకంటే ఇబ్బంది పడేది వాళ్ళు కాదు, దేశం మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు చిన్న ఇది చెప్తాను, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, ట్రంప్ మదర్ కూడా చెప్పింది, నాయన నువ్వు పొలిటికల్ గా రాజకీయాల జోలికి రాబాకు, అసలు పార్టిసిపేట్ చేయబాకని. ఏది ఆయన అంటే చదువుకొని తర్వాత ఏదో జాబ్ చేసుకుంటే బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పింది రావద్దని. కానీ వస్తే ఏమవుతుందో అనేది అప్పుడే ఊహించిందామా. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ఇంత నరకం అనిపిస్తున్నానంటే బికాస్ ఆఫ్ ట్రంప్ ఆయన వల్లే. ఎందుకంటే పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నారో సపోర్ట్ తీసుకొని పోవాలి. అంతెందుకు వేరే వాళ్ళని సపోర్ట్ చేయటం వేరు. ఇప్పుడు దాకా యూరోపియన్ మార్కెట్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళకే మీకు నేను అసలు డిఫెన్స్ లో కానీ వేటిల్లో కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, మా ట్యాక్స్ డబ్బులు మీకెందుకు కట్టాలి, మీ పని మీరు తీసుకోండి అన్నాడు. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందో. సో డెఫినెట్ గా ఇది ఇంపీచ్మెంట్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎక్కడ దాకా అనేది చెప్పలేము. నవంబర్ దాకా మనం వెయిట్ చూడాలి, లేకపోతే ఈ లోపల వస్తే మంచిది. అది ఎప్పుడు దాకా వస్తే అప్పుడు దాకా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు. కాబట్టి గోల్డ్ సిల్వర్ అప్పుడు దాకా పెరుగుతూనే ఉంటాయి, అది వెనక తగ్గేదేలే అన్నట్టు. ఎందుకంటే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అన్నట్టు ఉంటాయి. ఫియర్ తో కొంతమంది ఒక రేంజ్ ఫిగర్ 3 lakhs 3.5 4 lakhs అట్లా వచ్చినప్పుడు అమ్ముతారు కదా, అక్కడ కొంచెం 1 స్టెప్ బ్యాక్వర్డ్, తర్వాత మళ్ళీ పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఇది ఈయన రీప్లేస్మెంట్ అయ్యాడో అప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదా వన్ మోర్ థింగ్, కోర్టు డిసిషన్ ఉంది టారిఫ్ల మీద, అది పోస్ట్పోన్ చేశారు. లాస్ట్ 2 times పోస్ట్పోన్ చేశారు. అది గనక ఎప్పుడైనా వచ్చినా అప్పుడు కొంచెం ఈక్విటీ మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ మన మార్కెట్ కి ట్రిగర్ పాయింట్ ఏంటండి? బడ్జెట్ లో బూస్ట్ ఇస్తారా లేదా? బడ్జెట్ లో గనక ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇవ్వకపోతే, ఈసారి బూస్ట్ ఇవ్వకపోతే మార్కెట్ ఇంకా పడే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రాఫిట్ బుకింగ్ లో ఇంకా ఉంటుంది, ఇంకా తగ్గిపోయే ఛాన్సులు ఉంటాయి. బడ్జెట్ లో కనుక ఏదైనా బూస్ట్ ఇస్తేనే కొంచెం నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఏమి ఇవ్వకుండా సాదా సీదాగా ప్లెయిన్ వెనీలా ఇచ్చారనుకోండి, డెఫినెట్ గా ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచ దేశాల మీద ఈ ఒత్తిడి కొనసాగినంత కాలం కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఈ రోజు ఏదైతే చూసామో ఇలానే ఈ రకమైన రిజల్టే రానుంది అనుకోవాలా ప్రభు గారు? అంతేనండి. ఆయన కొత్తవి తీసుకొస్తా ఉంటే మరి ఇబ్బందే కదా. ట్యాక్సులు మన మీద 500% ట్యాక్స్. ఏ రకంగా 500% ట్యాక్స్? ఇప్పుడు చైనాకి కూడా అంత చెప్పలేదు కదా, మన మీద అంత కోపం ఏంటి? మన వాళ్ళు అక్కడ ఉన్నారు, మన ఎంప్లాయీస్ ఉన్నారు, సిఇఓలు ఉన్నారు, హయ్యర్ పొజిషన్స్ లో ఉన్నారు, ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారు. సో అట్లా మన మీద ఆధారపడి కూడా మళ్ళీ మనల్నే ఇచ్చేస్తుంటే అది చాలా ఇది కదా. సో వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకోవాలని, వాళ్ళ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్మాలని, అది కుదరదు. అది గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్. అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా బీయింగ్ ఏ ఇండియన్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి మోడీ గారికి సల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ బాగా ఇది ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తాయి. కాబట్టి వాళ్ళు తక్కువ రేట్లో అమ్ముతారు.
అదే మనకి ఆ ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తే మన ఫార్మర్స్ ఏమవుతారు, దెబ్బతింటారు. సో డెఫినెట్ గా ఆ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నాం. అదే స్టాండ్ తీసుకోకుండా ఉంటే ఇన్స్టెంట్ గా పెరిగేవాళ్ళం, లాంగ్ రన్ లో దెబ్బతినేవాళ్ళం. ఇప్పుడు ప్రెసెంట్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ లో ఇన్స్టెంట్ గా మనం తక్కువ పడుతున్నాం, మార్కెట్ పడుతుంది. కానీ లాంగ్ టర్మ్ లో మనం స్టాండ్ అయి ఉన్నాం 100%. యూరోపియన్ ని చూడండి, యూరోపియన్ కంట్రీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ నిన్న చెప్పకుండా వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్, ప్రయర్ అపాయింట్మెంట్ మొత్తం క్రూ మొత్తం నిన్న ఢిల్లీలో మన మోడీ గారిని కలిశారు. సో ఎందుకని, డిఫెన్స్ సెక్టర్, ఎందుకంటే ఒకవేళ నాటో మీద అటాక్ చేస్తే, గ్రీన్లాండ్ మీద అటాక్ చేస్తే వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంది కదా, నాటోలో ఏ కంట్రీ మీద ఒక కంట్రీ మీద అటాక్ చేస్తే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ సపోర్ట్ చేయడానికి ఆ డిఫెన్స్ ఇదన్నీ మన దగ్గర నుంచి తీసుకుంటారు, మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ నెల 27th అవుతుంది. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్ కదా. ఫ్యూచర్ లో యుఎస్ ని పట్టించుకోవాల్సిన పని లేదు, మన పిల్లలు కూడా యుఎస్ కి వెళ్లాల్సిన పని లేదు. వేరే కంట్రీస్ గేట్స్ ఓపెన్ అవుతున్నాయి, చదువుకోవడానికైనా జాబ్లకైనా వేరే కంట్రీకి వెళ్ళొచ్చు. ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు యుఎస్ కే వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో డెఫినెట్ గా డాలర్ అనేది డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. కాబట్టి బ్రిక్స్ కరెన్సీలో ఫ్యూచర్ లో వస్తుంది. బ్రిక్స్ అనేది డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ట్రంప్ వెన్నుపూసలో వెనుకొస్తుంది. అందుకనే ఆయన ఈ చేష్టలన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే భయంతో చేస్తుంది చేష్టలు. ఏదో చేయాలని కాదు, భయంతో చేస్తుంది. అని ఎందుకు తింటారు ఎవరైనా? ఇన్నాళ్ళు ట్యాక్స్ కట్టారు, ఇంకా కట్టమంటే ఎందుకు కడతారండి? అసలు వాళ్ళకి ఎందుకు ట్రేడ్ చేస్తున్నప్పుడు డాలర్ కన్వర్షన్ లో వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు కట్టాలి? సో $10 బిలియన్ ఎపో మిగులుతాయి ఎవరి ఇయర్ వాళ్ళకి అంత లాస్. అన్ని విధాలుగా యుఎస్ అనేది వెస్ట్రన్ పవర్, ఇప్పటిదాకా దే ఎంజాయ్డ్ ఎ లాట్ ఆఫ్ పవర్. వెస్ట్రన్ పవర్, ఆ పవర్ చిన్నగా సౌత్ ఏషియన్ వస్తోంది. అంటే బ్రిక్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆయనకి భయం వేస్తోంది. ఆ భయం వల్ల చేసే చేష్టలు ఇది ట్రంప్ చేసేవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. డెఫినెట్ గా కోర్టు మొట్టిగా వేయాలి. అంటే కోర్టు కూడా భయపడుతుంది, 2 సార్లు పోస్ట్ పోన్ చేసింది. మరి ఫైనల్ గా మరి అవుట్పుట్ వాళ్ళు కోర్టు ఏమిస్తుంది అనేది చూడాలి. కాబట్టి సో ఇవన్నీ గనక పాజిటివ్ గా మారితే మార్కెట్ తిరుగుతున్నప్పుడు మెటల్స్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేయాలి ఎవరైనా. ప్రెసెంట్ అయితే మనం షార్ట్ టర్మ్ లో ఇబ్బంది పడతాం, బట్ లాంగ్ టర్మ్ లో అవర్ బుల్ మార్కెట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇటువంటి నిర్ణయాల వల్ల అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి నెక్స్ట్ ఎవరు కూడా ముందుకు రారు అనే దాంట్లో వాస్తవం ఎంత? 100% అండి. ఎట్లా వస్తారు? మీకు ట్యాక్స్లు వేస్తుంటే ఎట్లా వస్తారు? గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ అనేది యుఎస్ లో ఉన్న కంపెనీస్ ఇండియాకి వచ్చి పెట్టే అవకాశం ఉంది. మన కంపెనీస్ అక్కడికి వెళ్లే ఛాన్స్ లేదు. మనకి ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు యుఎస్ లో ఉన్న కంపెనీస్, ఇప్పుడు వేరే కంట్రీస్, రష్యన్ కంపెనీస్ కానీ వేరే కంట్రీ కంపెనీస్, యుఎస్ లో ఉన్న కంపెనీస్, ఆ కంపెనీస్ గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ అనేది ఇక్కడ ఇండియాలో ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో అప్పుడు ఏంటంటే మన వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు, ఇక్కడే మంచి శాలరీస్ వచ్చినప్పుడు ఇక్కడే ఉండొచ్చు. నేనేం చెప్తున్నా అంటే, మీరు యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఎక్కువ వస్తాయని చెప్పి మన డాలర్ డ్రీమ్స్ తో ఎన్నాళ్ళు పరిగెత్తాం. మీకు గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ డిమాండ్ చేయండి. లోకల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే డిమాండ్ చేయండి. తక్కువ శాలరీతో జాయిన్ అవ్వాల్సిన పని లేదు, డిమాండ్ చేయండి, మంచి శాలరీస్ ఇస్తారు. అక్కడ ఇచ్చేదానికంటే మనం 50% అట్లా ఇచ్చిన బెస్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది, మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మార్కెట్ బాగుంటుంది. డబ్బులు కూడా బయట ఛాన్స్ ఉంటుంది, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చర్యలు కూడా ట్రంప్ డాలర్ ని బలపరచడానికే చేస్తూ ఉన్నారు. మరి డాలర్ బలపడే అవకాశం కనిపిస్తుందా? ఛాన్స్ లేదండి. ఇంకా ఎండ్ ఆఫ్ ద గేమ్, డాలర్ ఎండ్ అయిపోయింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఇప్పటికి ప్రెసెంట్ ఇంకా కొన్ని కంట్రీస్ ట్రేడ్ లో కన్వర్షన్ లో చేస్తున్నారు, ఇంకా కొన్ని కంట్రీస్ భయపెట్టి బామాలి ఏదో రక నయానా భయానా చేసి ఆ ట్రేడ్ కన్వర్షన్ లో వాళ్ళ చేత. ఇప్పుడు వెనిజులాని ఎందుకు అటాక్ చేశారు? ఆయన అటాక్ చేసే వారం రోజుల ముందు ఆయిల్ ని మీరు డైరెక్ట్ కరెన్సీలో మాతో ట్రేడ్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆయన అటాక్ చేశాడు. ఆయన అంటే డాలర్ కన్వర్షన్ లో ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. మెయిన్ అది కూడా ఎవరైతే న్యూక్లియర్ పవర్స్ ఎవరి దగ్గర అయితే లేవో, వీక్ గా ఉన్నారో, ఆయిల్ కంట్రీస్ ఉన్నాయో ఆ ఆయిల్ కంట్రీస్ మీద అటాక్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మినరల్స్ మీద కానీ ఆయిల్ మీద కానీ
యుఎస్ కూడా ఆయిల్ అమ్ముతోంది కదా తీసుకో. అట్లా కొంచెం మినరల్స్ మీద కూడా సపోర్ట్ రావాలంటే ఎక్కడైతే యుక్రెయిన్ లో కానీ మన వెనిజులా కానీ అక్కడ మినరల్స్ ఉన్నాయి కదా, ఆ మినరల్స్ చేస్తే ఫ్యూచర్ లో చైనా మీద ఆధారపడకుండా ఆయన ఓన్ గా చేసుకోవాలని ముందు ఇంతో అని ఎట్లా కుదురుతుంది? ఒక ప్రెసిడెంట్, ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఇంకో కంట్రీ ప్రెసిడెంట్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అరెస్ట్ కూడా కాదు, ఇట్స్ అన్ అబ్డక్షన్, కిడ్నాప్ అని అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకు అట్లా చేయడం తప్పు కదా రూల్ ప్రకారం. సో ఇవన్నీ నెగిటివ్ వస్తున్నాయి. ఇలా నెగిటివ్ ఉన్నప్పుడు, ఆయన ఆలోచనలే నెగిటివ్ ఉన్నప్పుడు ఆయన డాలర్ స్ట్రాంగ్ ఎలా ఉంటుందండి? సమస్యలే డీడాలరైజేషన్ అవుతుంది. డాలర్ ఫ్యూచర్ లో అనేది డాలర్ డీడాలరైజ్ చేస్తుంది. ఇండియన్ కరెన్సీ మన డిజిటల్ కూడా లిస్ట్ అయ్యాం కాబట్టి ఫ్యూచర్ లో మనకు హైలైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మన యూపీఐ మన కంట్రీలోనే కాదు, కొన్ని కంట్రీస్ లో మన యూపీఐ ఇప్పటికీ నడుస్తోంది. ఇంకా 15-20 కంట్రీస్ కూడా దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అవర్ యూపీఐ. అంటే మనకి యూపీఐ మన గ్లోబల్ గా ఫ్లరిష్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇప్పుడు డాలర్ ఎలా అవుతుందో ఫ్యూచర్ లో ఐఎన్ఆర్ కూడా అంత ఇదే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభు గారు, ఫైనల్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇదే విధంగా గనక ట్రంప్ మిగిలిన దేశాల మీద ఒత్తిడి తీసుకొని వస్తుంటే ఈ కొన్ని నెలల్లో కూడా ఏ విధమైన పరిస్థితులు ఉండనున్నాయి? ఇదే కంటిన్యూ అవుతుంది. ఇటువంటి పరిస్థితులు కంటిన్యూ అవుతాయి, ఇన్వెస్టర్లు ఎవరు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ కొలంబియా అన్నాడు, లేకపోతే ఇంకొకటి అన్నాడు, ఇంకో కంట్రీ అన్నాడు. ఇంకా ఆయనకు లిస్ట్ ఉంది, పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది. ఎవరైతే ఆయన మాట వినట్లేదో వాళ్ళ మాట వినాలి. ఏదైనా ఆయిల్ ఉన్న కంట్రీస్ మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రక్షణ చేస్తూనే ఉంటాడు ఆయన. సో అందుకనే ఎంత త్వరగా పార్టీ పునరాలోచించి ఒక డిసిషన్ తీసుకుంటే మంచిది. ఎప్పుడు తీసుకుంటారా అనేది వరల్డ్ మొత్తం దే ఆర్ కీన్లీ అబ్జర్వింగ్ వాట్ దే విల్ డూ అనేది, ఏం చేస్తారనేది. సో దట్స్ ద మెయిన్. ఎందుకంటే కోర్టు డిసిషన్ ఇస్ ఇంపార్టెంట్. కోర్టు డిసిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కోర్టు కూడా ఒక డిసిషన్ కి వచ్చారని తెలిసింది, ఎగెనెస్ట్ ట్రంప్ అయిందని తెలిసింది. కానీ చెప్పడానికి బయటకి మరి గవర్నమెంట్ ప్రెషర్ ఉంటది కాబట్టి సో ఎంతవరకు వాళ్ళు చెప్పగలరు అనేది అంటే ఎండ్ కార్డ్ అనేది ఎక్కడో చోట పడుతుందండి, కంటిన్యూస్ గా ఉండదు. ఎక్కడో చోట ఒక ఎండ్ ఎగెనెస్ట్ అవుతున్నప్పుడు ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అంటే ఆ ఎండ్ పాయింట్ వచ్చిన తర్వాత అయినా కానీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ గురించి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎండ్ పాయింట్ వచ్చిన తర్వాత గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటి? గోల్డ్ లో గోల్డ్ తగ్గుద్ది. అప్పుడు ఎండ్ పాయింట్ వచ్చిందంటే ఈక్విటీ పెరుగుతుంది, ఈక్విటీ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుద్ది. సిల్వర్ అయితే తగ్గేదలే అంటే ముందుకెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది, యూసేజ్ పెరుగుతుంది, కన్స్ట్రక్టివ్ గా పెరుగుతుంది. గోల్డ్ ఏంటి, గోల్డ్ కూడా కొంచెం సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బై చేసినా కాబట్టి పెరుగుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ కన్నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకుంటే కొంచెం తగ్గుద్ది, లేదా ఒక రేంజ్ లోనే పెద్ద ఇది అంటే ప్రాఫిట్ బుకింగ్ లో అంటే 1,10,000, 1,20,000 అంతవరకు రావచ్చు అంతే. అంతేగాని సిల్వర్ మటుకు 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్, అది కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంటది. కాకపోతే మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయండి 4 లక్షలు వస్తుంది 6 లక్షలు వస్తుందని చెప్పలేం కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తాం మంచిది. ఇప్పుడు 3.25 ఇవాళ హై టచ్ అయింది, మళ్ళీ కొంచెం తగ్గింది. సో నెక్స్ట్ టార్గెట్ 3.5 పెట్టుకుంటే 3.51 కనుక హై దాటిందండి, ఇవాళ హై మళ్ళీ దాటింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ 4 lakhs పెట్టుకోవచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ బాక్స్ థియరీలేగా ఒక 50,000 పాయింట్స్ తీసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తూ ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాం. ఎప్పుడైనా కొంచెం మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా తేడా వచ్చినప్పుడు పారాబోలిక్ పాత్ వస్తుంది. సో అందుకని బీ రెడీ అంటాను. ఇన్వెస్టర్స్ అందరికి కొంచెం అలర్ట్ గా ఉండండి. ఏదైనా కొంచెం జలకిచ్చిందా, కొంచెం నెగిటివ్ ఉందా, ఆల్రెడీ మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు, పడుతున్నప్పుడు తక్కువనే ఎగ్జిట్ అవటం మంచిదని ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. బట్ గోల్డ్ విపరీతంగా పడేదా అంటే సెంట్రల్ బ్యాంక్స్ అమ్మితే అప్పుడు పడదు. సెంట్రల్ బ్యాంక్స్ అమ్మవు కదా, వాళ్ళ ఆ కంట్రీస్ లో ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు అమ్మటానికి కదా వాళ్ళు ఎక్కువ చేసింది. డాలర్స్, ఫారెన్ రిజర్వ్స్ డాలర్స్ లో ఉన్నది, ఆ డాలర్స్ లన్నీ అమ్మేసి గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో దానికని ఇప్పట్లో అంత పడే ఛాన్సులు ఎక్కువ కనపట్లేదు. బట్ మూవ్మెంట్ ఉందంటే వైట్ విల్ బి డామినేటింగ్ ఎల్లో ఫర్ ద ఫర్దర్ ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ లో కూడా వైట్ మెటల్ విల్ డామినేట్ ఎల్లో. అంటే వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నాను. అన్సంగ్ హీరో ఇంకొకటి ఉన్నాడండి, కాపర్ కూడా ఉంది. కాపర్ కూడా ఈ సంవత్సరం 70%, 76% వచ్చింది. అది కూడా కాపర్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకని మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి కన్సంప్షన్ పెరుగుతోంది. సో ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి గ్రీన్ ఎనర్జీ వచ్చినప్పుడు సిల్వర్ యూసేజ్ అనేది విపరీతంగా ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ.
సోలార్ కానీ ఈవీస్ కానీ ఇవన్నిటికి కావాలి. సో మనకి ప్రొడక్షన్ ఏం తక్కువ ఉంది, ఎక్కువ సిల్వర్ ఎక్కువ రాదు. సో అది బై ప్రోడక్ట్ కాబట్టి సో డెఫినెట్ గా డిమాండ్ అనేది కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ బాక్స్ థియరీ లాగా ఒక 50,000 పెట్టుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తే సేఫ్టీ గా ఉంటారని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ మాలంపాటి ప్రభు గారు. రైట్, ఇక భారీ నష్టాల్లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీని మీద కూడా ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ మాలంపాటి ప్రభు గారిని మనం ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొని కూడా వారితో మాట్లాడటం జరిగింది. దీని మీద వారు కూడా తమ అనాలిసిస్ని అందించారు. ట్రంప్ కేవలం ఇప్పుడున్నటువంటి ఇంత మార్కెట్ క్రాష్ అవడానికి కారణం కేవలం ట్రంప్ చర్యలు అనేది తేల్చి చెప్పారు. ట్రంప్ చర్యలు ఇదే విధంగా కనుక కొనసాగితే డెఫినెట్గా కూడా ట్రంప్ ఈ విధంగా ప్రపంచ దేశాలన్నిటి మీద ఒత్తిడి తీసుకొచ్చినంత కాలం కూడా స్టాక్ మార్కెట్లో ఇటువంటి రిజల్టే వస్తూ ఉంటుంది అని కూడా వారు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక అంశం వారు ప్రస్తావించింది ఏంటంటే ట్రంప్ విషయంలో అమెరికన్స్ కూడా హ్యాపీగా లేరు. ఒకవేళ కనుక డెఫినెట్గా కనుక నెక్స్ట్ అక్కడ కోర్టు ఒకటి తారీఫ్ల విషయంలో కోర్టు ఒక డెసిషన్ తీసుకున్నా ఇటు ట్రంప్ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు అగెయినెస్ట్ అయినా కానీ దీని మీద ఒక చర్య ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ ఉన్నంతకాలం ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెచ్చినంతకాలం మాత్రం స్టాక్ మార్కెట్లు ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి టైం. ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు షేర్లు ఎక్కువగా కొనుక్కొని కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది.